ఉదయకాలంలో మీరు వింటున్నారు, చాలా ఆనందపడతారు. ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా వింటే అర్థమైతే మీరు చాలా ఆనందపడిపోతారు. ఖచ్చితంగా కొంతమంది బాధపడతారు. రెండూ ఉంటాయి. ఎవరు ఆనందపడతారు అంటే, దేవుడి పని చేస్తున్న వాళ్ళు ఆనందపడతారు. దేవుడి పనికి దూరంగా ఉన్నవాళ్ళు, ఎందుకు ఇంతకాలం తండ్రిని మేము బాధ పెట్టామా అని బాధపడతారు. అంశం ఏంటంటే, కార్యసిద్ధిలో దాగి ఉన్న దేవుని సంకల్పం. ఇది అంశం. కార్యసిద్ధిలో దాగి ఉన్న దేవుని సంకల్పం. కొంచెం జాగ్రత్తగా వినండి. కార్యసిద్ధి అనగానే మీకు తెలుసండి, అనుకున్న పని అనుకున్నట్టుగా జరగటం. కార్యసిద్ధి యంత్రాలు విన్నారా? టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు వీళ్ళు. అప్పుడప్పుడు మీకు ఫోన్లు కూడా వస్తాయి. మీరు అనుకున్న కార్యం మీకు జరగాలి అంటే పలానా దేవుడి పేరుతో మేము ఒక యంత్రం ఇస్తున్నాం, అది 1000 రూపాయలు మాత్రమే, మీ ఇంట్లో పెట్టుకున్నారనుకోండి మీరు అనుకున్న కార్యం జరుగుతుంది అంటారు. విన్నారా? కార్యసిద్ధి యంత్రాలు అని ఉంటాయి. అంటే ఈరోజు మనిషి భూమి మీద అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలి అంటే నాకు దైవశక్తి తోడు కావాలి. ఒక ఇల్లు కట్టాలనుకోండి, పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు ఇది ఒకటి తెచ్చి అక్కడ తగిలిస్తారు అపార్ట్మెంట్ దగ్గర పునాదులు వేసినప్పుడే. అంటే మేము అనుకున్న ఇల్లు కరెక్ట్గా కట్టబడాలి అంటే ఏదో ఒక యంత్రం ఉండాలి అన్నది వాళ్ళ ఆలోచన. మీరు కొంచెం జాగ్రత్తగా వాక్యం వినాలి. మన అంశం ఏంటి ఈరోజు? కార్యసిద్ధిలో లేదా కార్యశుద్ధి వెనుక దాగి ఉన్న దేవుని సంకల్పం. ఈరోజు మనము దేవుడి కార్యాలు చేస్తున్నాం, సభలు పెడుతున్నాం, సెమినార్లు పెడుతున్నాం, వీధి సువార్తలు చేస్తున్నాం. ఆదివారం గుడికొచ్చి వెళ్ళిపోవటం కాకుండా ప్రతిదినము బైబిల్ క్లాస్ అని, ఇదిగో నెలలో ఒకసారి సెమినార్ అని, మధ్యలో బహిరంగ సభలని మనం విస్తృతంగా పని చేస్తున్నాం కదా. ఎందుకు అసలు దేవుడు పని చేయాలి? మీరు ఒక రకమైన కొత్త కోణంలో ఇది వింటున్నారు. మీకు పట్టలేని ఆనందం దక్కుతుంది మీరు జాగ్రత్తగా వింటే. దేవుడి పని ఎందుకు చేయాలి? ఎందుకు మందిరాలు పెట్టాలి? ఎందుకు రీసెర్చ్ సెంటర్లు కట్టాలి? ఎందుకు సభలు పెట్టాలి? ఎందుకు దైవ కార్యక్రమాలు మనం చేయాలి? అసలు మనం దైవ కార్యక్రమాలు చేయటం వెనక దేవుడికి ఏం జరుగుతుంది? అసలు దేవుడికి ఏం మేలు జరుగుతుంది? నువ్వు ఒక కార్యక్రమం చేస్తే దాని వెనకాల దేవుడికి వచ్చింది ఏంటి? ఇదంతా మనము ఈరోజు బైబిల్లో నుండి నేర్చుకుంటాం. నిజంగానండి, నేను ఈ ఒక రెఫరెన్స్ దగ్గర నాకు ఈ పాఠం రాయటం ప్రారంభించాను. ఆ రోజు నేను పడిన ఆనందం అంతా ఇంత కదా. రాసుకున్నప్పుడే చాలా ఆనందపడ్డాను. ఏంటి నేను ఇంత చేస్తాను నా తండ్రికి. మీకు చాలాసార్లు చెప్తామండి, దేవుడి పని చేస్తున్నవాడు భూమి మీద బాగుంటాడు. వాడికి ఏ శ్రమ వచ్చినా అక్కడి నుంచి లేవనెత్తుతాడు దేవుడు. ఏ శోధనైనా లేవనెత్తుతాడు. కానీ దేవుడి పని చేయని వాడు ఆస్తున్నా ఆరోగ్యం ఉన్నా ఏమున్నా సరే భూమి మీద సంతోషంతో ఉండలేడు, ఆనందంతో ఉండలేడు. ఎప్పుడు ఏదో చింత, ఎప్పుడు ఏదో చికాకు, జీవితం అంతా గందరగోళమే. దాన్ని కవర్ చేసుకోవడానికి నవ్వుతున్నట్టుగా నటించటానికి సినిమాలకి వెళ్తాడు, జబర్దస్తులు చూస్తాడు. మీకు అర్థమైందా? నానాటికి కామెడీ షోలు ఎందుకు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు? మనుషుల్లో ఏమీ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. సినిమాకి ఎందుకు వెళ్తాడు చెప్పండి? 2.5 గంటలు ఇంటిని మర్చిపోయి, కష్టాలు మర్చిపోయి, హీరోగాడు 10 తలలు నరికేస్తుంటే అమ్మయ్య నేను నరకలేకపోయినా వీడు నరుగుతున్నాడని ఒక రకమైన సంతోషం. అంతేనా?
మనిషి స్వతహాగా సంతోషంలో లేడు, ఆనందంలో లేడు. ఎందుకంటే అసలు నిజమైన సంతోషం ఏంటో, నిజమైన ఆనందం ఏంటో తెలియదండి మనిషికి. బైబిల్ నిజంగా మన చేతుల్లోకి రావటం నేను చాలాసార్లు అనుకుంటానండి, ఏం ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. లోకంలో ఎవరికి తెలియని సంగతులన్నీ మాకు తెలుస్తాయి. ఏమండి, నవ్వాలి, సంతోషించాలి, ఆనందించాలి అని జబర్దస్త్ పెట్టుకున్నాడు. వాడు కుళ్ళు జోకులు వేస్తుంటే వీడు నవ్వుతున్నాడు. ఎంతసేపు నవ్వుతాడు చెప్పండి? గంట సేపు వస్తుందా జబర్దస్త్? గంటన్నర వస్తుందా? ఎంతసేపు వస్తుంది చెప్పండి? మాకు తెలియదండి, మీకు తెలియదండి, మీరు చూడలేదేమో. పోనీ గంట సేపు వస్తుంది అనుకోండి. గంట సేపు జబర్దస్త్ పెట్టుకున్నాడు, ఆహాహా ఆహాహా నవ్వాడు, జబర్దస్త్ అయిపోయింది. తర్వాత ఇటు నవ్వు కూడా ఆగిపోయింది. సినిమాకి వెళ్ళాడు, 2.5 గంటలు చూశాడు, అక్కడ ఆనందపడిపోయాడు, సినిమా అయిపోయింది. మళ్ళీ ఏమైంది? మళ్ళా మామూలు అయిపోయింది. మళ్ళా భారీ తిట్లు, మళ్ళా అప్లోడ్ ఫోన్లు. ఎక్కడ మనిషికి ఈరోజు సంతోషం దొరకటం లేదు. ఏం చేస్తే సంతోషం దొరుకుతుందో దేవుడు బైబిల్లో రాయించినా అక్కడికి రాడు. ఏం చేయలేక అసలైన ఆనందం, అసలైన సంతోషం దేవుడి పనిలో దొరుకుతుంది. మీకు చూపిస్తాను బైబిల్లో. దేవుడి పని చేస్తున్న వాళ్ళంతా కూడా ఒక రకంగా చాలా ధన్యులు, చాలా అదృష్టవంతులండి. చర్చిలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు మీరు వంట చేస్తున్నారా? హ్యాట్స్ ఆఫ్ మీకు, మీరు చాలా ధన్యులు, మీకు తెలియదు అది. ఇక్కడ కుర్చీలు వేస్తున్నారా, లేదంటే ఇక్కడ బండలు తుడుస్తున్నారా, ఏ పని మీరు దేవుడికి సంబంధించింది మీరు చేస్తున్నా మీరు చాలా ధన్యులు. ఎందుకో చెప్తాను. దేవుడి పని చేస్తున్న వాళ్ళందరూ దేవుడి హృదయంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు మన ప్రయాస అంతా దేనికి చెప్పండి? ఆయన హృదయంలో నాకు చోటు దక్కితే చాలు, మరణం తర్వాత నన్ను పరలోకానికి చేర్చుకుంటే చాలు. అది నీ ప్రార్థనతో రాదు. దేనితో వస్తుందో తెలుసా? పనితో వస్తుంది. ప్రార్థన అనేది నీ ఇండివిజువల్, నీవేవైనా ఉంటే చెప్పుకోవడానికే, నీ బాధలేవో నీ తంటాలేవో నువ్వు పడ్డానికే తప్ప దానివల్ల పరలోకపు తండ్రికి సంతోషం ఏమి పెద్దగా లేదు. ఏదో కొడుకు ప్రార్థన చేస్తున్నాడు, ఆ చెప్పిన ఆయన పోనీ ఆ ప్రార్థనలో ఏమైనా ఆయన్ని సంతోషపెట్టే చేస్తామో మనం. సులభం చేసినట్టుగా నాకు జ్ఞానాన్ని తండ్రిని పిల్లలందరినీ కూడా జ్ఞానంతో పరిపాలిస్తాను, ఇలాంటి ప్రార్థనలు ఉంటాయి. ఇటు మళ్ళీ మా ఇల్లు బాగోలేదు, మా ఒళ్ళు బాగోలేదు, నా కొడుకు బాగోలేదు, అన్నీ నాలే, నా 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 చిరాకండి దేవుడికి. ఎంతకాలం రా బాబు, నువ్వు తెల్లారులేస్తే నీ గోలేంటి? దేవా నీ వాక్యం నేర్చుకుంటాను దేవా, నీ పనికి వెళ్తాను దేవా, నీ సంఘాన్ని కడతాను దేవా, నీ గురించి ఎవరికైనా కరపత్రాలు పంచుతాను దేవా, నీ సత్య సంబంధమైన సంఘం వైపు నడిపిస్తాను దేవా, నాకు అలాంటి అవకాశాలు ఈ దేవా. ఈ ప్రార్థన ఎలాగ ఉంటుంది తండ్రికి? ఏది సంతోషపెట్టే ప్రార్థన? ఆ ప్రార్థనలో కూడా సంతోషాలు లేవు. అలాగని ప్రార్థన దేవుడికి సంతోషాన్ని ఇవ్వదు. ఒకవేళ అది ఇస్తుందనుకుంటే యేసుప్రభు భూమి మీదకి వచ్చి శుభ్రంగా మరియమ్మ గారి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు మళ్ళీ. అవునా? యేసుప్రభు ప్రార్థన ఒకటే చేశాడా? సువార్త కూడా చేశాడా? పని ప్రార్థన రెండూ చేశాడు. మనం ఒక దానికి సెట్ అయిపోయాం. ఎందుకంటే ఒకటి బాగుంది, మనకి ఈజీగా ఉంది. పని కష్టమా, ప్రార్థన కష్టమా? ఆటోమేటిక్గా మనసు దేన్ని చూజ్ చేసుకుంటుంది? ఏది ఈజీగా ఉంటే దానివైపు మొగ్గు చూపుతాం మనం, అంతే కదా. ప్రార్థన ఈజీగా ఉంది, ఇది చేస్తూ ఉండి ఇదే మా వల్ల అవుతుంది. మరి పని మేము ఎత్తుకోం. ఈరోజు పని చేస్తున్న మీరంతా కూడా ఎంత అదృష్టవంతులో ఒక మాట చెప్తాను. దేవుని కార్యసిద్ధిలో దాగి ఉన్న దేవుని సంకల్పం అన్నాం కదా. అసలు ముందు ఈ భూమి మీద ఉన్న మనుషుల ఎడల దేవుడికి ఉన్న సంకల్పం ఏంటి అసలు ఇది తెలియాలి ఫస్ట్ మనకి. భూమి మీద ఉన్న మనుషుల ఎడల దేవుడికి ఉన్న సంకల్పం ఏంటి? మీరు చాలాసార్లు చదువుకుంటారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా
తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, ఇది చదివి చదివి ఎప్పుడు ఇక్కడే ఉంటుందండి నాకు తెలుసా. కొన్ని వచనాలు బైబిల్ అవసరం లేదు, ఇక్కడ ఉంటాయి, అలా ఉండిపోతాయి అంతే. రాత్రి అలా లేపి ఎపిసోడ్ 1-4 అని చెప్పేస్తాను నేను. అలాగ ఉంది బైబిల్. చదివి 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 బైబిల్ అండి బుర్రంతా. ఇది మీరు చాలాసార్లు చదివారు కదా. ఇది దేవుడి సంకల్పం, మీకు తెలుసు కదా. భూమి మీద ఉన్న మనుషుల ఎడల దేవుడికున్న సంకల్పం. ఇక్కడ ఒక మాట పట్టుకోవాలి మీరు. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట ఎలాగుండాలంట? పరిశుద్ధులు, నిర్దోషులు. అంటే ఇప్పుడు దేవుడి సంకల్పం ఏంటి? భూమి మీద పిల్లలు కావాలి. ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళు నాకు వద్దు. ఎవరు కావాలి? పరిశుద్ధులు, నిర్దోషులైన పిల్లలు కావాలి. జాగ్రత్తగా వినండి. ఒక రకంగా సంకల్పం అంటే ఏదో పెద్ద పదం కింద ఉందా, మీకు ఏమో అర్థం అవుదేమో అని మీ వాడుక భాషలో చెప్తున్నాను. సంకల్పం అంటే ఏమి లేదండి, దేవుడు తన మదిలో పిల్లల పట్ల కోరుకుంటున్న కోరిక, ఆయన మదిలో ఉన్న ఆశ ఏంటి? భూమి మీద నాకు పిల్లలు కావాలి, వాళ్ళు యేసుప్రభు ద్వారా రావాలి. వచ్చేవాడు ఎవడు పడితే వాడు రాకూడదు. ఎవరు రావాలి? పరిశుద్ధులు, నిర్దోషులైన పిల్లలు నాకు కావాలి. ఇది మీ నాన్న, జాగ్రత్తగా వినండి, ఇది మీ నాన్న, మీ పరలోకపు తండ్రి మదిలో ఉన్న కోరిక. చాలాసార్లు చదువుకున్నారు మీరు. ఇప్పుడు నా వైపు చూడండి. మన మదిలో ఏదైనా కోరుకున్నప్పుడు అది నెరవేరటం లేదనుకోండి, మీ మనసు ఎలాగుంటుంది? ఏమంటే చాలామంది ఆడపిల్లలు భర్త చెప్తూ ఉంటారు, ఏమంటే ఈరోజు ఖచ్చితంగా మీరు సాయంత్రం వచ్చినప్పుడు మటన్ తేవాల్సిందే, 4 రోజుల నుంచి చెప్తున్నాను మీరు తేవటం లేదు, నేను చాలా హర్ట్ అయ్యాను అంటుంది ఒక ఆవిడ. అప్పుడు కానీ పాపం ఇతను బిజీలో పడిపోయాడు. అమ్మ సారీ అమ్మ, నాకు కొంచెం పనిలో పడిపోయి, మంచి భర్త అయితే పనిలో పడిపోయానమ్మా, ఈరోజు ఖచ్చితంగా నేను సాయంత్రం వచ్చేటప్పుడు నేను మటన్ పట్టుకుని వస్తాను, తిందాం హ్యాపీగా. చూసారా, భార్య మదిలో ఒక కోరికుండి అది పోస్ట్ పోన్ అయిపోయేసరికి ఆవిడ కోపం వచ్చేసరికి లేదమ్మా ఈరోజు తెస్తానమ్మా. చూసారా, ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు అది మనకు దొరకకపోతే మనసు ఎలాగుంటుంది? తినలేకపోతున్నాం. ఏమంటే మీకు ఇంకా అర్థం కాదని చెప్తాను. వేసవకాలంలో ఏమొస్తాయి? పళ్ళు, మామిడి పళ్ళు వస్తాయి. వేసవకాలం అంతా వచ్చింది, మామిడి పళ్ళు వచ్చినాయి, అందరు తినేస్తున్నారు, మామిడి పండు తినాలని ఉంటుంది నీకు. మీ ఆయన గారు తేటలేదు, ఎలాగుంటుంది? ఎన్నిసార్లు చెప్పనండి, పళ్ళు అయిపోతాయండి, పట్టుకురండి. ఆశ. ఏదో ఒక చీర కట్టుకున్నారు, కొనుక్కోవాలనుకున్నారు, తీరటం లేదు, అది అలాగే ఉండిపోద్ది. లేదా పిల్లలకి ఏదో కొనివ్వాలనుకున్నారు, కొనివ్వలేకపోతున్నారు. పిల్లోడు రోజు అడుగుతున్నాడు, డాడీ నాకు సైకిల్ కావాలి, డాడీ సైకిల్ కావాలి, డాడీ కొనివ్వలేకపోతున్నాడు. ఎలాగుంటుంది మధ్యలో? కొడుకు అడుగుతున్నాడు ఇవ్వలేకపోతున్నాను. అంటే ఈ ఉదాహరణలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన మనసులో ఏదైనా అనుకున్నప్పుడు అది మనకు దక్కకపోతే గుండె అంతా ఎలాగుంటుంది? బాధగా, బరువుగా ఉంటుందా? ఉంది. మీరు జాగ్రత్తగా వినాలి. ఏదైనా ఒక విషయంలో గుండె బరువెక్కినప్పుడు ఆ విషయాన్ని ఎవరైనా నెరవేర్చారనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది? అమ్మ, నేను అనుకున్నది జరిగింది. నేను అనుభవించి చెప్తున్నానండి. ఇది నాకు కొడుకుంటాడండి, 10 years వాడికి బర్త్డేకి ఒకళ్ళు చిన్న సైకిల్ కొనిచ్చారు గిఫ్ట్గా. ఆ సైకిల్ మీద నేర్చుకున్నాడు, వాడికి సైకిల్ వచ్చేసింది. ఆ సైకిల్ ఏమో ఎంతే ఉంటుంది, చిన్న సైకిల్. వీడు తొక్కుతుంటే కాళ్ళు తగిలేస్తున్నాయి. నన్ను చాలాసార్లు కొంచెం పెద్ద సైకిల్ కొండాడి అంటున్నాడు. చాలాసార్లు అడుగుతున్నాడు, కొనలేకపోతున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్ సేవకుల పరిస్థితి అంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఇంట్లో రెంట్లు కట్టుకోవడం, మా హైదరాబాద్లో ఇల్లు రెంటో, చర్చి 26,000 రెంటో, ఇల్లు రెంటో. 3 రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి, 3 రీసెర్చ్ సెంటర్లో రెంటే, అన్నీ రెంట్లే. భారం సేవ. ఈ ఇందులో పడి కుటుంబంలో ఉన్న ఇలాంటిది ఏదైనా ఒక 1,000 రూపాయలు వస్తువు కొనాలంటే అది సాధ్యపడదు. నాయన కొంటాను కానీ ఎక్కడో మదిలో ఉంది. పాపం వీడు చాలాసార్లు అడుగుతున్నాడు, వీడికి నేను ఇది కొనివ్వలేకపోతున్నాను. నా బర్త్డే వచ్చిందండి. బర్త్డే వస్తే ఒక
పెద్ద ఆవిడ ఉంటుందండి, చాలా పెద్ద ఆవిడ. అంటే దేవుళ్ళలోనూ చాలా భక్తిపరురాలు, శ్రీకాకుళంలో ఉంటుంది ఆవిడ. నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటుంది. మీ ప్రసంగాలు నాకు చాలా ఇష్టం అండి. నన్ను చాలా ప్రేమిస్తుంది ఆవిడ. బర్త్డే రోజు సాయంత్రం లైవ్ ఇచ్చారు. మా చర్చి పిల్లలందరూ నాకు బర్త్డే ప్రేయర్ పెట్టి చక్కగా వేరే స్పీకర్ని పిలిపించి ఆ రోజు నన్ను సంఘం అంతా చాలా హత్తుకుని ప్రేమించిందండి. అప్పుడు ఆవిడ చూసింది లైవ్, చూసి ఏమండి మీ బర్త్డే అంటే కదా అని తర్వాత రోజు ఫోన్ చేసింది. అవునండి బర్త్డే అండి, అయితే నేను ఒక చిన్న గిఫ్ట్ పంపిస్తున్నానండి, మీరు ఏదైనా కొనుక్కోండి అని పంపించింది. డబ్బులు ₹1000 అండి, 7,000 8,000 పంపించింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ డబ్బులు పంపించినంటే నా మదంతా ఎవరి గురించి ఆలోచిస్తుంది? వీడి సైకిల్, అమ్మయ్య డబ్బులు వచ్చినాయి, పట్టుకెళ్ళి వెంటనే రారా వెళ్ళిపోతాను షాప్కి. సైకిల్ షాప్కి తీసుకెళ్ళాను, షాప్ అంతా చూపించాను, అడిగి నచ్చిన సైకిల్ కొనిచ్చాను. మనసు ఎలాగుంది ఇప్పుడు? అమ్మ వీడిది ఒకటి అయిపోయింది. చూసారా, మనసులో ఏదైనా ఒకటి పడినప్పుడు అది అవ్వకపోతే తట్టుకోలేదు, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. ఏమండి ఇది మీకు అర్థమైంది? ఇవన్నీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనస్సులో ఏముంది? ఇప్పుడు నా పిల్లలు నా దగ్గరకు రావాలి. ఎలా రావాలి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. వాళ్ళు అలా రావాలి అంటే భూమి మీద ఒకటి జరగాలి. ఏం జరగాలో చెప్పండి. ముందుగా యేసు ప్రభు బలైపోవాలి. బలైపోయి రక్షణ అనేది భూమి మీద అందరికీ ఏర్పాటైపోవాలి. అది జరిగిపోయింది. ఆయన అనుకున్నట్టుగానే, డాడీ నీ మది బాగోలేదు కదా, నీ పిల్లల పట్ల నీ సంకల్పం పరిశుద్ధులు నిర్దోషులైన పిల్లలు కావాలని కోరుకుంటున్నావు కదా, వాళ్ళ పరిశుద్ధులు అవ్వాలంటే నేను బలైపోవాలని నా గురించి ముందుగానే రాసావు కదా. ఎస్ మై లార్డ్ నేను రెడీ అన్నాడు. ఎవరు? యేసు ప్రభు. అన్నట్టుగానే భూమి మీదకి వచ్చాడు. చక్కగా అందరికీ తండ్రి గురించి చెప్పాడు. ఇదిగో నేను అందరి కోసం చచ్చిపోతున్నానని చచ్చిపోయాడు. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. ఇట్స్ ఓవర్, అయిపోయింది. ఆయన డ్యూటీ ఆయన చేయటం వలన ప్రపంచ మానవాళికి ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? రక్షణ మార్గం ఏర్పాటైంది. అవునా? జాగ్రత్తగా వినండి. ఏర్పాటైన ఈ రక్షణ మార్గంలోనికి ఏ వ్యక్తి వచ్చినా అతను ఏమైపోతాడు? బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ ఏం కడగబడతాయి? పాపాలు కడగబడతాయి. పరిశుద్ధుడైపోతాడు, నిర్దోషి అయిపోతాడు కదా. ఈ బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధత, పవిత్రత మనిషికొచ్చి అతడు చక్కగా మరలా దేవుడు ఎలాగైతే ప్రారంభంలో పుట్టించాడో, మొదటి మెసేజ్లో మీరు ఉన్నారు కదా, తన స్వరూపంతో కన్నాడు కదా, ఆ స్వరూపం మరలా ఎప్పుడు వస్తుంది అంటే బాప్తిసం అనే కార్యక్రమంతో. దేవుడు నాకు పరిశుద్ధులు నిర్దోషులైన పిల్లలు కావాలి అంటే ఎలా పరిశుద్ధపరచబడతారు? యేసుప్రభు రక్తంతో. ఆ రక్తం ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏమండి ఇప్పుడు ఆయన పని ఆయన చేసేసాడు. భూమి మీద ఉన్న మానవాళ్ళందరికీ రక్షణ అనేది సిద్ధంగా ఉంది. పరిశుద్ధులను పవిత్రులుగా మార్చే కార్యక్రమం సిద్ధంగా ఉంది. ఆ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరకు పట్టుకు వెళ్ళవలసింది ఎవరు? మనమే. దేనితో పట్టుకెళ్తాం? దేంతో? నీ కార్యక్రమాలతో, నీ పనితో. అంతేనా? ఇంతకాలం మీకు దేవుడు పని అంటే ఏంటో అర్థం అవ్వలేదు. దేవుడు పని అంటే ఏంటనుకుంటున్నారు? జగత్తు పునాది వేయబడక మునుపు పరలోకంలో ఉన్న కన్న తండ్రి మదిలో ఉన్న ఆశను తీర్చే కార్యక్రమం అది. కొన్ని కోట్ల పరలోకపు కన్న తండ్రి కలలను పండించే పనది. వెళ్ళరా ఆయన మదిలోకి పనిచేసిన వాళ్ళు. 25వ సంవత్సరాన్ని కంప్లీట్గా నాకు ఈ సత్యవాక్యం దొరికేసిందండి. అప్పటి నుంచి ప్రయాణాలు చేస్తున్నాను. నా ప్రయాణాల కాలంలో ఎన్నో యాక్సిడెంట్లు చూశానండి. రోడ్డు మీద కార్లు తిరగబడిపోయి ఉంటాయి, ట్రక్కు గుద్దేసుకుని ఉంటాయి. నేను మాత్రం తిరుగుతూనే ఉన్నాను. నాకు ప్రమాదం ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదంటే దేవుడు దూతలను కాపులాగా పెట్టి నన్ను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను? దేవుడి పనిలో ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నాను. మీకు మాట చెప్తాను ఇది అర్థం అవడానికి. రైల్వే డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి, రైల్వే డిపార్ట్మెంట్. ఆ రైల్వే డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్
కొందరికి ఒక పని ఉంటుందండి. వాళ్ళ పని ఏంటంటే రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, ఆ రైల్వే ట్రాక్లు ఏమైనా రిపేర్ వస్తే బిగిస్తూ ఉండాలి. వాళ్ళు పట్టాలు ఏమైనా కాస్త పక్కగా జరిగితే సెట్ చేస్తూ ఉండాలి. మీరు చూడండి, రైల్వే వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు అనుకోకుండా కొంతమందికి అండి ప్రమాదాలు జరుగుతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి, లేదా ఏదో చెయ్యి ఇరిగిపోతుంది, కొంచెం హార్డ్ వర్క్ అది, లేదా ట్రైన్ వచ్చేసింది అనుకోండి పొరపాటున గుద్దేస్తుంది. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తి యొక్క పూర్తి బాధ్యతలు ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఎందుకు తీసుకుంది? డిపార్ట్మెంట్లో పని చేస్తూ డిపార్ట్మెంట్ కోసం కష్టపడి అవయవాన్ని పోగొట్టుకున్నాడు కనుక ఆ అవయవం పోయిన వ్యక్తికి ఏం చేస్తా తెలుసండి? ఫ్రీగా ఇంట్లో కూర్చోబెట్టి అతను బ్రతుకున్నంత కాలం జీతం ఇస్తుంది. అలాగే ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి మరలా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుంది. ఎందుకు రైల్వే డిపార్ట్మెంట్ ఎంత సాయం చేసిందంటే, వాళ్ళు పని చేస్తూ ఎక్కడ పని చేస్తూ పోగొట్టుకున్నాడు అవయవాన్ని? రైల్వే డిపార్ట్మెంట్లో. ఏమండి ఇదంతా లోక నీతి, బాగా వినండి, ఇది లోకంలో ఉన్న నీతి. మా కోసం పనిచేస్తూ పోగొట్టుకున్నాడు కనుక మేము చూసుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాం మనం అంటే అనాది దేవుడి సంకల్పాన్ని నెరవేరుస్తున్నాం. అందులో యేసుప్రభు అన్నాడు, నేను నెరవేరుస్తాను తండ్రి నీ కోరిక అని వచ్చాడు, నెరవేర్చాడు. ఆ డ్యూటీ ఇప్పుడు ఎవరి మీద ఉంది? మన మీదే. ఆ రక్షణ ప్రపంచానికి పట్టుకెళ్ళవలసిన బాధ్యత రక్షణ పొందుకున్న నీకు నాకు అప్పగించాడు. ఇదంతా బైబిల్లో ఉందన్నా ఎక్కడన్నా అంటే ఒక్క వచనం చూపిస్తాను, మీరు చాలా ఆశ్చర్యపడిపోతారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చదవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి జాగ్రత్తగా. 13వ వచనం, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకొనుటకును, ఇది చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగ చేయువాడు దేవుడే. ఎలాగుంది ఇది వచనం? బాబు నాకైతే మతిపోయిందండి. మళ్ళా చదువుతాను చూడండి, మళ్ళా చూడండి, అది 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై. ఏంటి దేవుడి దయా సంకల్పం? దేవుడి దయా సంకల్పం? తన పిల్లలైన వాళ్ళందరూ కూడా తన యొద్దకు పరిశుద్ధులుగా రావాలి. ఆ సంకల్పము నెరవేరుటకై కార్యసిద్ధి కలగ చేయవాడు దేవుడే. మీరు సభ పెడితే అది ఎన్ని ఆటంకాలు వచ్చినా అది ఎందుకు జరుగుతుంది అనుకున్నారు? మీరు జరిగిస్తున్నారా? దాని వెనక దేవుడుండి జరిగిస్తున్నాడు. ఎందుకు జరిగిస్తున్నాడంటే అక్కడ ఆయనకి ఏదో కార్యం జరగవలసి ఉంది. మీరు నమ్మాలి దీన్ని. నిన్న యోసేపు అన్నోళ్ళు ఒక డే సెమినార్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ డే సెమినార్లో దేవుడికి ఏదో కార్యం జరగాల్సి ఉంది. అక్కడ ఏం జరిగింది అంటే ఒక ఇద్దరు నూతనంగా ఏం తీసుకున్నారు? బాప్తిసం తీసుకున్నారు. అనేక మంది వచ్చి కొత్త జ్ఞానపు సంగతులు విన్నారు. ఆ కార్యం జరగాలని దేవుడు కోరుకున్నాడు. మిమ్మల్ని పెట్టండి అని ప్రేరేపించాడు. పెట్టిన తర్వాత మీరు పెట్టిన ఆ కార్యక్రమానికి ఎవరిని నడిపించాలో తన పిల్లలైన వాళ్ళందరినీ అక్కడికి నడిపించుకుంటాడు. తనకు కావలసిన కార్యసిద్ధి కార్యాన్ని, తన సంకల్పాన్ని మీ కార్యంతో నెరవేర్చుకుంటాడు. మీకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 2002లో మా గ్రామంలో ఒక అతను సభలు పెట్టాడు. జయశీల్ గారి సభలో. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ, ఇది టైటిల్. ఆ సభకి అప్పుడు సండే స్కూల్ పిల్లవాడిగా ఉన్న నేను ఆ సభకి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, అప్పటి నా ఆలోచనలు వేరు. లోకం పైన బాగా ఆశలు ఉన్నాయి నాకు. మంచి ఆఫీసర్ని అయిపోవాలి, పోలీస్ ఆఫీసర్ని వేలేయాలి. అసలు పడుకున్నప్పుడు కూడా అదే కలలు కనుక్కునేవాడిని. యూనిఫామ్ ఉన్నట్టు, ఇక్కడ స్టార్లు ఉన్నట్టు, ఇక్కడేమో ఒక పిస్తోల్ ఉన్నట్టు, సినిమాలో హీరో తిప్పుతున్నట్టుగా, గన్న తిప్పుతున్నట్టుగా. ఇంకా మొత్తం మీద నేను ఆఫీసర్ అంతే ఫిక్స్ అయ్యాను. ఈయనొచ్చి అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపై నీ కన్న తండ్రి నీ కోసం కలలు కన్నాడు రా, నీది కారణ జన్మ, నువ్వు వస్తావని ఆయన గురించి చెబుతావని కలలు కన్నాడు నీ కోసం అనగానే దెబ్బకి యూనిఫామ్ కన్నా 2 ఎగిరిపోయినాయి.
దేవుడి పని చేయాలా? సేవ చేయడానికి పుట్టానా? నా తండ్రి నన్ను సేవకుడిగా పుట్టించాడా? దేవా స్తోత్రం. ఒకటే ప్రసంగం అండి, మొత్తం మార్చేశాను ఆలోచనలన్నీ. సేవ చేయాలి. అందుకనే నేను త్వరగా కాస్త యవ్వనంలో ఉండగానే ఎందుకు వచ్చేసానంటే ఇదే పరిస్థితి. ఒకటే ప్రసంగం వేసాడు, కాస్త ఎర్లీగా వేసాడండి దేవుడు. నాకు దేవుడు వైపు తిరిగిపోయినండి. ఇది మీకు ఎందుకు చెప్పానో తెలిసి, ఇప్పుడు నేను సేవ చేయాలని దేవుడికి ఆశ ఉంది, కానీ నేను సేవకుడిగా మారాలి అంటే అక్కడ అతన్ని ప్రేరేపించి అక్కడ అతనితో ఏం పెట్టించాలి? మీటింగ్ పెట్టించాలి. ఆ మీటింగ్కి నన్ను తీసుకుని వెళ్ళాలి, అక్కడ ప్రసంగం వినిపించాలి, నన్ను మార్చేయాలి. చూసారా? దేవుడి దయా సంకల్పం దేనితో నెరవేరుతుంది ఇప్పుడు చెప్పండి? మీరు పెడుతున్న మీటింగులతో, మీరు జరిగిస్తున్న కార్యాలతో. ఎంత అదృష్టవంతులుండే, అక్కడ చీపురు పట్టుకున్నా సరే అదృష్టవంతులే మీరు. అందుకే చెప్పాను, ఏదో పని చేసుకోండి మందిరంలో. అనే మాకు పని ఇవ్వండి, మాకు పని బతిమాలాలు తెలుసండి సేవకుడిని. అనే మాకు ఏదో ఒక పని ఇవ్వండి, మీ పనితో దేవుడి దయా సంకల్పం నెరవేరుతుందా? అందులో మేము పాత్రులమా? అయ్యో ఆ భాగ్యంలో నాకు ఏదో ఒకటి ప్లీజ్ మీకు అడ్డం పట్టుకుంటాను. అడిగేవాళ్ళు ఉండరు. చెప్పిన పని చేయడానికి 100 సార్లు ఫోన్ చేయాలా? తెలియలేదు మీకు ఏంటో, ఏం జరుగుతుందో ఏమో తెలియలేదండి. అందుకే దేవుడు పని చేయరు సరిగా. సక్రమంగా చేయాలి, క్రమంగా చేయాలి, మర్యాదగా చేయాలి, పద్ధతిగా చేయాలి. మాట ఇచ్చామా చేస్తామని 600 అక్కడ కూర్చోవాలంతే. ఏం జరుగుతుంది ఈ దేవుడి పనితో అంటే, ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు కలల కన్నా తన పిల్లలు తన యొద్దకు చేర్చే కార్యక్రమమే భూమి మీద మీరు జరిగిస్తున్న దేవుని పని. కార్యసిద్ధిలో దాగి ఉన్న దేవుని వచ్చిందా? సరే, ఇప్పుడు ఎంత అదృష్టవంతులండి దేవుడు పని చేస్తున్న మీరు. ఎంత ఎంత భాగ్యం అండి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు గుండెల్లో భారంగా మిగిలిపోయిన ఒక దాన్ని మీరు నెరవేరుస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎవరి గుండెల్లోకి వెళ్ళిపోతారు? నేను అనుకున్నది నెరవేరుస్తున్నాడు. ఆ కడపంతా ఫ్యాక్షనిజంతో కొట్టుకుపోతుంది. ఎవరు వస్తారనుకుంటే ఈయన వచ్చాడు, షడ్రక్ గారు. ఎలాగుంటుంది ఇప్పుడు దేవుడికి? ఎలాగుంటుందండి? హైదరాబాద్ అనేసరికి ట్విన్ సిటీస్ అండి. అవి సొదొమ గొమొర్రాలు అండి. మేము ఉన్నాయి, బైబిల్లో సొదొమ గొమొర్రా ఉన్నాయి కదా, దానికి తాతలవి. సికింద్రాబాద్, హైదరాబాద్ అవి కూడా జంట నగరాలే. ఎటు చూడండి పాపమే. అలాంటి చోట మేమున్నామంటే ఎవరి కోసం? పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి కోసం. అక్కడున్న మా సంఘాన్ని బట్టి, అక్కడున్న మా పిల్లలను బట్టి దేవుడు ఎంత ఆనందపడతాడండి. మీరు ఆలోచించండి. ఇవన్నీ మీకు అర్థం అవ్వలేదు ఇంతకాలం. అందుకే కొంతమంది లేజీగా చేస్తారు, అలసత్వంతో చేస్తారు దేవుడి పని. నో, మీరు ఏ చిన్న పని చేసినా దానితో దేవుడికి ఏదో నెరవేరుతుంది. మీకు ఇంకోసారి చెప్పనండి. ఇప్పుడు మాకు లైవ్ ఇస్తున్నాడు చూడండి, ఆదినారాయణ అన్నాన్ని. ఆయనకి యాక్చువల్గా సిస్టమ్ రాదు. ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఆయన అసలు చదువుకోలేదు, ల్యాప్టాప్ పట్టుకుని తిరుగుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడి కోసం నువ్వు ఏం చేయాలనుకున్నా దేవుడు అది నీకు నేర్పించేస్తాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు అనుకున్నారు? ఈ క్లాస్ జరుగుతుంటే ఇక్కడ వింటున్నది మీరు ఎంతమంది వింటున్నారు చెప్పండి? తక్కువ మంది. కానీ లైవ్లో ఆ మెసేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది వింటారు తెలుసా? 600 మంది, 700 మంది. విచిత్రం ఏంటనుకున్నారు? ఆయన ఒక్కడు 700 మందికి వాక్యం అందిస్తున్నాడు. అది పెట్టి అందులో 2 మారితే, అందులో ఒక్కడు బలపడితే దేవుడు ఎంత పొంగిపోతాడండి. ఇలాంటి పనులు చేసి దేవుడు గుండెల్లో మనం స్థానాన్ని సంపాదించాలి. ఇది దేవుడి పనితో జరుగుతున్నదే. అందుకేనండి మాకేమో ఆనందం వచ్చేస్తూ ఉంటుంది పని చేస్తుంటే. కొంతమందికి ఏమో ఎప్పుడైపోతే వదిలేస్తే వెళ్ళిపోదాం. వీళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు. మరి మీకు ఏం అర్థం అవ్వకండి ఇలాగ ఉత్సాహం రావటం లేదు, మీకు ఏం అర్థం అవ్వక ఆనందం రావటం లేదు. ఆయనకి ఎందుకు ఆనందం వచ్చేస్తుంది, మాకు ఎందుకు ఆనందం వచ్చేస్తుంది అంటే ఏం జరుగుతుందో మాకు అర్థమైపోయింది. ఒక సభ పెడితే ఏం జరుగుతుందంటే అర్థమైపోయింది. ఈ సభలో ఎవరో మారిపోతున్నారు, దేవుడు ఆనందపడిపోతాడు. అమ్మ దేవ స్తోత్రం, నిన్ను ఆనంద పెట్టాం. మా 5,000 ఇచ్చామా, 4,000 ఇచ్చామా, 3,000 ఇచ్చామా, ఈ 3,000తో నిన్ను సంతోషపెట్టామా, మాకెన్ని వేలు ఇచ్చావు? అందులో చిన్నది ఇస్తే నీ మదిలో ఆనందం పడ్డదా? దేవస్తోత్రం. శక్తికి మించిన భారాన్ని మేము మోస్తామండి హైదరాబాద్లో. ఏమండి కెమెరా ఇవన్నీ కొన్నామండి, ఇవన్నీ ఈఎంఐల మీద
40,000 అండి ఇప్పుడు. అదిగో షూట్ చేస్తాను ఆ కెమెరా, నెలకి 7,000 EMI కడుతుంది దానికి. ఎందుకు? అది షూట్ చేయటం వలన ఎవరో మారుతున్నారు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు. డబ్బులు ఉంటాయి పోతాయి, పడాలి కష్టాలు, పెట్టాలి దేవుడి కోసం. ఆయన్ని కాస్తైనా మనం ఏం చేయాలి? ఆనంద పెట్టాలి. ఇప్పుడు చదవండి 13వ వచనం ఎంత బాగుంటుందో. 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగచేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగచేయువాడు ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మీతో పని చేస్తున్నాడంట. నాయన కొంచెం ముందు ఉంటావా? నేను ఉంటాను రా నీ వెనకాల, నువ్వు ఉండరా, అలా నిలబడంతే నీ వెనకాల కార్యాన్ని నేను జరిగిస్తాను. నిలబడరా, నిలబడు, చాలు నిలబడు. ఏమండి ఈరోజు సుమారు మాకు 80,000 నుంచి ఒక 70,000 ఉంటేనే కానీ నెల గడవదు మాకు హైదరాబాద్లో పరిచర్య. ఎక్కడివి వస్తాయంతే, జరుగుతాయంతే. ఎందుకు? నిలబడ్డది మేము, జరిగిస్తున్నది ఆయన. నిలబడిన ఆయన నువ్వు, నీ వెనకాల నేను ఎందుకున్నా చూస్తాను. సంఘం పెట్టిన 6 నెలలకే కరోనా వచ్చేసిందండి. మేము చర్చి మియాపూర్ కళాశాల ప్రారంభించిన 6 నెలలకే కరోనా వచ్చేసింది. ఎక్కడికక్కడ వర్షిప్లన్నీ ముగిసిపోయాయి. అప్పటికి మా రెంట్ ఎంత అనుకున్నారు? 25,000 అండి. వర్షిప్ లేదు, ప్రజలు రావటం లేదు. నెలకి 25,000 ఎలా కట్టాలి? కట్టేసాం. అయినా ఎలాగొచ్చాయో తెలియదండి. ఎవరెవరినో ప్రేరేపించేవాడండి. అన్నయ్య రెంట్ కట్టారా, ఇదిగో 2,000 పెట్టుకోండి. ఇది కరోనా టైంలో, తినడానికి తిండి లేని టైంలో, పనులు లేని టైంలో 2,000 పెట్టుకోండి, 3,000 పెట్టుకోండి. అలా నెలల ధరబడి రెంట్ కడుతూనే ఉన్నామండి వర్షిప్ లేకుండా. ఎవరు జరిగించారు? దేవుడే. నేను బండగా అప్పుడు ఫిక్స్ అయిపోయానండి, అమ్మో మన వెనక దేవుడు ఉన్నాడు. ఇన్ని ఇలాంటివి జరుగుతున్నాయంటే చచ్చిపోయినా దేవుడి పనిలోనే చచ్చిపోవాలి తప్ప అసలు లోకం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. దేవుడు చాలు, దేవుడు పని చాలు, దేవుడిని ఆనంద పెట్టే భాగ్యం ఇచ్చాడు, ఇది చాలుక. పని చేస్తాను, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, దెయ్యం మీ వెనకే వస్తాడు. ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరి మధ్యలోకి వెళ్ళిపోయారు? దేవుడి మధ్యలోకి వెళ్ళిపోయి దేవుడిని సంతోష పెడతాన వాళ్ళు దెయ్యం కూడా వదులుతాడా? అస్సలు వదలడు. ఒక్కగానొకడు ఉన్నాడు నా తరంలో, యోబు. భూమి మీద అందరినీ రౌండ్ వేసాడు, ఈయన మాత్రం పట్టడం లేదు. దేవుడు పొంగిపోయి అన్నాడు, నా సేవకుడైన యోబుని చూసావా? ఏ దైవా, నా సేవకుడైన యోబుని చూడు అంటున్నాడు. దానికి ఒక పొగమంటలు, ఇతను ఒక్కడిని పడగొట్టలేకపోయాను. అప్పుడు ఏమంటుంది అది? ఒక్క ఛాన్స్ ఇవ్వా, అతను కూడా పడగొట్టేస్తాను. సరే, అంటే యోబు గారు ఎవరి మధ్యలోకి వెళ్ళిపోయాడు? పని చేస్తే మధ్యలోకి వెళ్తామండి. ప్రార్థనతో వెళ్ళాం. బాబోయ్ విని విని బోరు చేసేవి అయిపోయిందా? బాబు నేను దండం రా, వెళ్ళి పక్క వెళ్ళిపో, ఇంకొకడు వస్తాడుగా లైన్లోకి మళ్ళీ ప్రార్థన చేయడానికి. మీకు దండం. పని చేయండి, ఆత్మలను రక్షించండి, దేవుడు మదిలో ఉన్న ఆ బాధను కాస్త తొలగించండి. ఆ మదిలోకి వెళ్ళిపోతారు. దీనిని బాగా జరిగిస్తున్నది, బాగా దేవుడి మధ్యలో స్థానాన్ని సంపాదించింది దైవజనులు. వాళ్ళని ఏమనకూడదు. చాలామంది తెలియక తిరగబడిపోతూ ఉంటారు. దైవజనుడు మీరు తప్పు చేస్తున్నారు. అసలు ఊరుకోడు. కాస్తో కోస్తో ఆయన ఆనంద పెడతాను, ఈయన మీద నువ్వు తిరగబడ్డావంటే ఏమి చేయను, నువ్వు ఎలాగుంటుంది? దేవుని పిల్లరా, దేవుడి పని అనగానే దైవ సంకల్పాన్ని నెరవేర్చడం. బిబిలికల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చి ముగిస్తాను, ఎందుకంటే ఆలస్యమైంది కదా. పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. ఒకటి చెప్పి ముగిస్తాను. దేవుడికి, జాగ్రత్తగా వినండి, ఇది మీరు చాలాసార్లు చదివి ఉంటారు కానీ ఈరోజు అర్థమవుతుందండి మీకు. దేవుడికి ప్రారంభం నుంచి ఇశ్రాయేలు తన పిల్లలుగా చేర్చుకున్నాడు కదండి. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఆ రోజు పాప అన్ని జనులు దూరంగా ఉంటున్నారండి. ఉంటున్నారా? ఉంటున్నారు. దేవుడు ఇశ్రాయేలుకే తప్ప అన్ని జనులకే తప్ప, క్షమించండి, ఇశ్రాయేలుకే తప్ప అన్ని జనులకి దేవుడు ఆ రోజు అందుబాటులో లేడు, దూరంగా ఉంటున్నాడు. వీళ్ళ మేము అబ్రహాం సంతానం, మేము యూదులమని విర్రవీగిపోతున్నారు. దేవుడండి ప్రారంభం నుంచి పాప అన్ని జనులు కాపాడుకుంటూనే ఇచ్చాడు. వాళ్ళకి భూభాగాలు ఇచ్చాడు, వాళ్ళని రక్షించాలనుకుంటున్నాడు. చాలామంది పాత నిబంధన ఎలా అర్థం చేసుకున్నారంటే, పాత నిబంధనలో దేవుడు కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే అనుకున్నాడు. కాదు, పొరపాటు. పాత నిబంధనలో అన్ని జనులు కూడా చాలా బాగా ప్రేమించాడు దేవుడు. ఏదో పెద్ద సబ్జెక్టు. వీలైతే దేవుడు మరలా పంపిస్తే ఇవన్నీ చెప్తానంటే, ఆ పాత నిబంధన కాలంలో అన్య జనులను ఎప్పుడైతే కాస్త ప్రేమించుకుంటున్నా దేవుడు కాస్త వీళ్ళకి దగ్గరగా ఉండటం వలన, ధర్మశాస్త్రం ఇవ్వటం వలన వీళ్ళకి పొగరు. ఎవరికి? ఇశ్రాయేలుకి.
అప్పుడు ఇక లేదు, ఈ ధర్మశాస్త్రాన్ని తీసేస్తాను, అందరినీ కూడా ఒకటి చేసుకుంటాను, అన్యజనులు అందరూ కూడా నాలోనికి వచ్చేయాలి, ఈ సంకల్పం నాకు ఉంది, ప్రవక్తలారా యెషయా గారు రాయండి అన్నాడు. యెషయా గారు రాసేశాడు. ఏమని? అన్యజనులు అందరూ కూడా గుంపులు గుంపులుగా అనేకులు ఎక్కడికి రావాలి? సంఘంలోనికి, దేవుడి యొక్క రక్షణలోనికి రావాలి. ఇవన్నీ పాత నిబంధనలో ప్రవక్తలతో రాయించేశాడు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు దేవుడి మధ్యలో ఏముంది? అన్యజనులు అందరూ కూడా ఎందులోకి రావాలి? రక్షణలోనికి రావాలని ఉంది. ఇది ఇప్పుడు ఎవరు చేయాలి? దేవుడేమి టాన్ టూమ్ దామ్ డూమ్ బటార్ అని మంత్రాలు వేసి జరిగించడు. ఎవరు చేయాలి? దేవుడి సంకల్పాన్ని ఎవరు నెరవేర్చాలి? భూమి మీద ఉన్న మనుషులే. నా మదిలో అన్ని జనులు నాలోకి రావాలని ఉంది, ఈ కార్యాన్ని ఎవరు చేస్తారా అని ఎదురు చూస్తున్నాడండి. పాపం ఒక ఆయన దొరికాడండి, కొర్నేలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మీకు కనబడతాడు. భలే కొడుకు దొరికాడు అనుకున్నాడండి. కొర్నేలి అంటే మీకు తెలుసు కదండి, ధర్మకార్యాలు చేస్తాడు, దేవుడికి అంటే చాలా ఇష్టం. ఏమండి? భక్తిపరుడు, ప్రార్థన చేస్తాడు, ధర్మకార్యాలు చేస్తాడు. ఏమండి? భూమి మీద తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా బాగా ప్రేమిస్తాడు. కొర్నేలి చరిత్ర ఉంటుందండి, నేను నెట్లో పెట్టాను, వినండి. చాలా బాగా మాట్లాడానండి ఈయన గురించి. సామాన్యుడు కాదండి కొర్నేలి. ఎందుకంటే సామాన్యుడైతే దేవుడు అంతగా కొర్నేలి వెనకాల పడ్డు. చాలా గొప్పడు కొర్నేలి. కొర్నేలిని చూశాడు. ఆయన ధర్మకార్యాలన్నీ కూడా, ఆయన ప్రార్థనలన్నీ కూడా దేవుడి సన్నిధికి చేరిపోయాయి. వెంటనే కైసరియా ప్రాంతంలో ఉంటాడండి ఇతను. ఈ కొర్నేలి అనే అతను అన్యజనుడు, ఒక పెద్ద శతాధిపతి, అధికారి, చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు. శతాధిపతి అంటే అర్థం ఏంటి చెప్పండి? శత అంటే ఎంత? 100 మందికి అధికారం అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు లోకంలో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఎస్పీ, డిఎస్పీలు అంటారు చూసారు, వాళ్ళ కింద ఎంతమంది ఉంటారు? పోలీసు వాళ్ళు అంతే, 100 మంది, 200 మంది, 300 మంది ఉంటారు. ఆ క్యాడర్ అండి, ఆ ర్యాంక్ వ్యక్తి ఇతను. ఎవరు? కొర్నేలి, శతాధిపతి, కైసర్లో ఉన్నాడు. చక్కగా ప్రార్థనలన్నీ చేరిపోయి మించుమించు పగళ్ళు 3 గంటలకి దర్శనం వచ్చింది ఆయనకి. దర్శనం వచ్చి దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా వినండి, దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు నాకు చాలా ఇష్టం రా, నీ కార్యాలు, నీ ప్రార్థనలు అన్నీ నా సన్నిధికి చేరిపోయాయి. అయితే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది, ఇంకోటి. నేను ఒక పనికి అపాయింట్ చేస్తున్నాను, నువ్వు ఒకటి చేయాలి. చిత్తం ప్రభువా, ఏం చేయాలి? యొప్పేకు మనుషులను పంపించు. అక్కడ సీమోను అనే ఒక చర్మకారుని ఎంట పేతురు అనే ఆయన దిగాడు. నువ్వు అర్జెంటుగా నీ మనుషులను అక్కడికి పంపించి ఆ పేతురును నీ ఇంటికి రప్పించుకో. చిత్తం ప్రభువా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అన్నాడు. మనుషులను పంపించాడు. ఈలోపు దేవుడు అక్కడ పేతురు గారు ఉన్నారు. ఎక్కడ? యొప్పేలో సీమోను ఇంటి దగ్గర ఉన్నాడు. పైకి వెళ్ళిపోయి ఏమంటే ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. పేతురు గారు ఆ ప్రార్థనలో ఆయనకు ఒక దర్శనం వచ్చింది. అక్కడ ఏంటో దర్శనం అంటే, దుప్పటి వంటి ఒక పాత్ర వచ్చిందండి దర్శనంలో. ఆ పాత్ర నిండా ఇశ్రాయేలుకు అపవిత్రమైన జంతువులను ఒక లిస్ట్ ఇస్తాడు కదా, పవిత్ర జంతువులు, అపవిత్రమైన జంతువులు, మీరు వీటిని తినకూడదు అంటాడు కదా. ఆ తినకూడని అపవిత్రమైన జంతువులన్నీ ఆ దుప్పటి వంటి పాత్రలో చూపించాడు. చూపించి పేతురుతో అంటున్నాడు, నువ్వు ఇది తిను అంటున్నాడు. పేతురుకి ఎలాగుంటుంది? బాబు, నేను ఇశ్రాయేలును ప్రభువా, ఏనాడు అలాంటి ఆ అపవిత్రమైన జంతువులు నేను తినలేదు, నువ్వేంటి వీటిని తినమంటున్నావు? నేను తినలేను అనేసరికి 3 సార్లు ఒకటే డైలాగ్ చెప్పాడు పేతురు గారికి. ఏం చెప్పాడంటే, నేను పవిత్రపరిచిన దానిని నువ్వు నిషేధించకూడదు. ఏమన్నాడు? నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వేం చేయకూడదు? నిషేధించకూడదు, నిషేధించకూడదు, నిషేధించకూడదు 3 సార్లు చెప్పాడు. ఈలోపు దర్శనం అయిపోయింది. పేతురు గారికి ఏం అర్థం అవటం లేదు. ఇదేంటి దేవుడు అపవిత్రమైన జంతువులను పట్టుకొచ్చి నన్ను తినమన్నాడు? ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది? ఈయనకేం అర్థం అవటం లేదండి. ఏదో మొత్తం మీద అలా కిందకి దిగాడు. ఈలోపు ఆ మనుషులు వచ్చేసారు. ఎవరు? కొర్నేలి పంపించిన మనుషులు వచ్చారు. ఆ మనుషులు వచ్చినప్పుడు ఇది జాగ్రత్తగా వినండి, మరలా దూతను పంపించి పేతురు గారి దగ్గరికి, నాయనా కొర్నేలి దగ్గర నుంచి, కైసర్ నుంచి మనుషులు వచ్చారు, నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళాల్సిందే అన్నాడు. చిత్తం ప్రభా, వెళ్ళిపోతాను. ఈలోపు ఈ మనుషులు వచ్చారు. ఎక్కడి నుంచి మీరు వచ్చారంటే, ఆయన వాళ్ళ ప్రభు సైన్యాధిపతి గురించి వాళ్ళు చెప్తున్నారు. ఏమంటే మా కొర్నేలి అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా భక్తిపరుడు, నీతిమంతుడు, ఆయనకి దర్శనం వచ్చిందంటే మిమ్మల్ని తీసుకెళ్ళమని పంపించారు, పదండి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా ఎవరు జరిగిస్తున్నారు? జాగ్రత్తగా వినండి, ఇదంతా ఎవరు జరిగిస్తున్నారు? దేవుడే. ఇది జరిగించడానికి భూమి మీద ఎవరు అవసరం అవుతున్నారు?
దేవుడంటే ఇష్టపడిన భక్తులు అవసరం పడుతున్నారు. మీకు ఇష్టమా దేవుడంటే? ఇష్టమేనా? ఇష్టం అన్నవాళ్ళు చేయలేపండి. వెరీ గుడ్. ఇష్టం అయితే నేను ప్రార్థన చేసి ఊరుకుంటాను కాదు, పని చేయి, అప్పుడు నువ్వు ఇష్టమవుతావు. కొర్నేలి ధర్మకార్యాలు చేస్తున్నాడు దేవుడి పేరట, సెలెక్టెడ్. ఇతనికి ఇంకో పని ఇవ్వాలి. ఏంటనుకున్నారు ఆ పని? మీరు చాలాసార్లు చదివారు కానీ అర్థమవుతుంది. ఏంటో పని అంటే, కొర్నేలి ఇంటికి పేతురు గారు వస్తున్నారు. జాగ్రత్తగా వినండి. నాకండి దేవుడు భవిష్యత్తులో ఒక మంచి కాస్ట్లీ సినిమా కెమెరా అండి, గింబల్ అని ఒకటి సినిమా షూట్ చేసే ఉంటాయండి. అవన్నీ దేవుడు నాకు ఇస్తే వీటన్నిటిని షార్ట్ ఫిల్మ్ల కింద తీసి క్రిస్టియానిటీకి చూపించాలని ఉందండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సన్నివేశాలు ఏమి చిన్న సన్నివేశాలు కాదండి, దేవుడు దయా సంకల్పం నెరవేరుతున్న సన్నివేశాలు అవి. పేతురు గారు వస్తున్నాడు ప్రార్థనకి. ఒక సేవకుడు ఇంటికి వస్తుంటే కొర్నేలి ఎంత భక్తిపరుడు అనుకుంటున్నాడు. ఏం చేశారనుకుంటున్నారు? తనకున్న బంధువులను, తనకున్న స్నేహితులను, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మొత్తం అన్ని జనులు అందరినీ కూడా ఇంటి నిండా పేర్చేసాడండి. ఎందుకు? ఇంటికి ఎవరు వస్తున్నారు? దైవజనుడు వస్తున్నాడు, సేవకుడు వస్తున్నాడు. ఇంటి నిండా అందరిని పిలుచుకుని దైవజనుడు వస్తున్నాడు, వచ్చేయండి, ఆయన దేవుడు పంపిస్తున్నాడు. ఏం చెబుతాడు ఈరోజు? వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి. మీరు ఎవరికైనా చెప్పారండి మీటింగ్ కోసం ఇలాగా? ఎవరికైనా చెప్పారా? మీ బంధువులకి, మీ స్నేహితులకి, ఏమన్నా మీటింగ్ జరుగుతుంది, రండి 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 రండి. సేవకుడు చెప్పుకోవటమే. ఇంతకాలం మీరెందుకు చెప్పలేదంటే మీకేం అర్థం అవ్వదు, పిలిస్తే ఏం జరుగుతుందో. ఆయనకు అర్థమైంది కనుక అందరినీ ఏమంటే నిజంగా నేను కారులో పక్కన కూర్చున్నాను కదండి, కారు ఆపుతాడు, ఎవరైనా కనపడుతుంటే అన్న మీటింగ్ వచ్చేయండి, మీటింగ్ వచ్చేయండి, అందరితో చెప్తున్నాడండి కనపడిన వాళ్ళందరితో. ఎందుకు? అక్కడికి వస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు, మనకు తెలియలేదు. అందుకే మనం ఎవరికి చెప్పం, ఎవరి దగ్గరికి వెళ్ళం. ఎవరి కరపత్రాలు పంచిన తర్వాత, లేదంటే ఒక సెమినార్ ఉందని ఒక నెల ముందే చెప్పినప్పుడు మీకు తెలుసున్న వాళ్ళు అందరింటికి ఒక్కొక్క రోజు వెళ్ళండి, వాళ్ళతో 10 నిమిషాలు కూర్చోండి. అనే ఈసారి సెమినార్ ఖచ్చితంగా రండి, అసలు మీరు ఎప్పుడు వినని సంగతులు వింటారు అని ఇంటికి వెళ్ళి మరి బతిమాలుతున్నారు అనుకోండి. రాళ్ళు మనం వీటికి వెళ్ళాం. దేంట్లోకి వెళ్తాం చెప్పండి? పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తాం, బర్త్డే ఉంటే చెప్పడానికి వెళ్తాం, ప్రార్థనలు ఉంటే చెప్పడానికి వెళ్తున్నారా? ఏం చేసేది అనుకుంటున్నారు? ఆయన చెప్తాను చూడండి, ఆశ్చర్యపోయినండి ఆయన కొర్నేలి గారి గురించి. అది 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయము కొర్నేలి గురించి రాస్తూ అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 23 చూడండి. 23 అపోస్తలుల కార్యాలు 10:23. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును, ఇప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు 24 మరునాడు వారి కైసరులో ప్రవేశించుడి. అప్పుడు కొర్నేలి తన బంధువులను అండర్లైన్ చేయండి. మీరు ఎప్పుడైనా మీ మీటింగ్కి బంధువులను పిలిచారా? బంధువులను, నెక్స్ట్ ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుచుండెను. పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసిన. అబ్బా, ఎంత భక్తి అండి సేవకుడు అంటే! అమ్మో, దేవుడు మాటలు చెప్పటానికి పంపించిన దైవజనుడు. ఊరికనే సాష్టాంగ నమస్కారం చేయట్లేదు పేతురు గారికి. ఎందుకు చేస్తున్నాడు కొర్నేలి? పరలోకంలో ఉన్న సృష్టికర్త, పరలోకంలో ఉన్న కన్న తండ్రి మాటలు చెప్పడానికి వచ్చిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. సాష్టాంగపడిపోయాడు. అయ్యా, మీ ద్వారా దేవుడు మాకు ఏదో చెప్పించాలనుకుంటున్నాడు ఈరోజు. పేతురు మంచోడండి. అయ్యా, నా కాళ్ళ మీద పడొద్దు, నేను మీలాంటి నరుడిని, లేవండి, దేవుడు చెప్పమన్నవన్నీ నేను మీతో చెప్తాను. టైం చూసుకోలేదండి వాళ్ళు. మనం ఏంటంటే ప్రసంగానికి ఏం చూస్తూ ఉంటాం? టైం. కొర్నేలి ఏమంటున్నాడు తెలుసా? ఇది జాగ్రత్తగా వినండి. ఈ కొర్నేలి చాలా భక్తి సంగతులు నేర్పుతాడండి మనకి. కొర్నేలి వచ్చిన దైవజనుడు పేతురుతో ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, దేవుడు, ఇక్కడ వినండి, ఇది దేవుడు మీతో మాకేం చెప్పమన్నాడో అన్నీ చెప్పండి, ఒక్కటి కూడా విడిచిపెట్టద్దు. దైవజనుడు నుంచున్నప్పుడు గంట దాటితే మనం అలా అనుకుంటామా? ఈయనేంటో లాగుతున్నాడు, ఇంకా ఎప్పుడైపోద్దో, అంతే తప్ప ఆయనతో ఏదో చెప్పిస్తున్నాడు, అన్నీ వినాలి, మళ్ళీ వెళ్ళిపోయాడంటే ఇవన్నీ దొరకవు, మిస్ అయిపోతాం. ఈ తపన దేవుడు వాక్యం పట్ల మనకు ఉంటుందండి. ఆయన ఏమంటాడు తెలుసండి? అలా కిందకి రండి, 33వ వచనం చూడండి.
33 వెంటనే నిన్ను పిలిపించి తిని ఎవడు కొర్నేలి అంటున్నాడు, వెంటనే నిన్ను పిలిపించి తిని పేతురు గారు నీవు వచ్చినది మంచిది. అబ్బా, దైవజనుడు మా ఇంటికి రావడం మంచిది. నెక్స్ట్, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ అండర్లైన్ చేసుకోండి. కొన్ని చెప్పమంటున్నాడా, అన్ని చెప్పమంటున్నాడా? ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ ఇప్పుడు ప్రభువు మీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. ఆయన చెప్పమన్నవన్నీ చెప్పు, టైం చూసుకోకు. సరే, అలాగుందా? మన సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎలాంటి ఆశతో వచ్చామా, ఏం చెప్తాడో ఈరోజు అన్నీ వినాలండి, అన్నీ రాసుకోవాలండి, అన్నీ చదువుకోవాలండి. కొర్నేలి సామాన్యుడు కాదని చెప్పానుక ప్రారంభంలో. ఇందుకే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇదంతా ఎందుకండి, ఇంత కార్యక్రమం దేవుడు ఎందుకండి జరిగిస్తున్నాడు అంటే, దేవుడు అన్యజనులను తనలోనికి తెచ్చుకోవాలన్న సంకల్పం కొర్నేలితో నెరవేరింది. ఎలాగంటారా? ఈ కొర్నేలి ఎవరని చెప్పుకున్నా ముందు? అన్యజనుడు. కొర్నేలి ఎంట ఉన్న మనుషులంతా కూడా ఎవరనుకుంటున్నారు? అన్యజనులే. ఇలా అందరికీ ఇక పేతురు గారు ప్రారంభించారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రారంభిస్తాడు 34 నుంచి. మనం చాలాసార్లు చదువుకుంటాం కానీ ఆ మాట మనకు అర్థం అవుతుంది. ఏది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని గోళ్ళ మీద రాస్తారు. ఎప్పుడు చెప్పాడు అనుకున్నారు పేతురు గారు? ఇది అన్యజనుల దగ్గరికి వెళ్ళి మేం మాత్రమే దేవుడు పిల్లలం కాదు, భూమి మీద ఉన్న మనుషులు అందరికీ యేసుక్రీస్తు ఏమవుతాడు? ప్రభు అవుతాడు. అన్యజనులైన మీకు కూడా యేసు ప్రభు ఎవరిప్పుడు? ప్రభువు. అప్పుడు ఆ సందర్భంలో రాశాడు అది. ఆ యేసుక్రీస్తుల వారు అందరికీ ప్రభు అన్న మాటతో ప్రసంగాన్ని ప్రారంభించాడుక. చెబుతున్నాడు సంగతులు. నజరేయుడైన యేసు మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, అందుకు మేమందరము సాక్షులము. మీరు ప్రభువుని నమ్మితే మీకు రక్షణ వస్తుంది, మీకు పరిశుద్ధత వస్తుంది, మీ పాపాలు కడుక్కుంటారు, మీరు పరలోకంలో ఉన్న కన్నతండ్రికి పిల్లలైపోతారన్న ప్రసంగాన్ని ప్రారంభించగానే, ఆ ప్రసంగం చెబుతుండగానే అందరి మీదకి దేవుడు పరిశుద్ధాత్మను దింపేశాడండి. ఎవరి మీదకి? అన్యజనుల మీదకి. మొట్టమొదటిసారి చరిత్రలో మొట్టమొదటిసారి అన్యజనుల మీదకి ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దిగాడు. నిజంగానండి, అక్కడున్న యూదులు ఈయనతో పాటు, అక్కడ ఆ ఇప్పటి నుంచి చాలామంది యూదులు వచ్చారు ఈయనతో పాటు. ఇదేంటి అన్యజనుల మీదకి దేవుడు వచ్చేస్తున్నాడు ఏంటి, అన్యజనుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తున్నాడు ఏంటి, ఇదేంటిది? ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. అప్పుడు అన్నాడు పేతురు గారు, అయ్యా నాకు వచ్చిన దర్శనం ఇదే. దేవుడు అందరినీ కావాలనుకుంటున్నాడు, అందరినీ కావాలని తన అనాది సంకల్పంలో పెట్టుకున్నాడు కదా, అదిగో ఇక్కడ నెరవేరిపోయిందని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకైతే దిగాడో వాళ్ళందరికీ ఏమిచ్చాడు తెలుసా? బాప్తిస్మాలు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా దేవుడి కుటుంబంగా చేసేసాడు. ఇది మీకు తెలిసిందే. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను చెప్పండి? యెషయా గ్రంథంలో దేవుడు ఒక కల కన్నాడు, అన్యజనుడు నాలోనికి రావాలని. ఆ కళను పండించిన ప్రారంభికుడు ఎవరు చెప్పను? ఇప్పుడు ఎవరు? కొర్నేలి. దేంతో జరిగించాడు? ప్రార్థనతోనా, పనితోనా? అది పని. కుటుంబంలో అందరిని పిలుచుకోవటం, స్నేహితులు అందరిని పిలవటం, సేవకుడిని పిలవటం, సేవకుడి దగ్గరికి మనుషుల్ని పంపించటం, ఈ స్ట్రెస్ అండి. ఇదంతా కార్యం, ఇదంతా పని. ఈరోజు దైవజనులు చేస్తున్నది అదే కదా. నెలకు సెమినార్ పెట్టడం, ఎక్కడెక్కడో ఉన్న సేవకులందరినీ పిలిపించడం, వాళ్ళు ప్రయాణాలు చూసుకోవటం, వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, వాళ్ళు ఇంట్లో పెట్టుకుని భోజనాలు పెట్టుకోవటం. ఏమంటే మేము వచ్చామంటే సామాన్యమైన పని అండి. మేము ఎవరింట్లో ఉంటాం వాళ్ళకి ఎంత పని అండి. పాపం మాకు టిఫిన్ పెట్టాలి, మాకు వాటర్ ఇవ్వాలి, మా స్నానాలు చూసుకోవాలి, మమ్మల్ని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి, ఒకళ్ళు మాతో పాటు ఉండాలి. ఇదంతా ఏంటది? పని. ఈ పనితో ఏమని ఏర్పడుతుందంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి దయ సంకల్పం. అన్యజనులు నాలోనికి రావాలి అన్నది నెరవేర్చింది ఎవరంటే కొర్నేలి. కొర్నేలి ఎంట పెట్టిన ప్రార్థన, కొర్నేలి ఎంట పెట్టిన ప్రార్థన కూడిక, కొర్నేలి ఎంట పెట్టిన మీటింగు దేవుడి సంకల్పాన్ని ఏం చేసింది? నెరవేర్చింది. ఇక స్టార్ట్ అయిపోయింది. అన్యజనులు రాక అనేది స్టార్ట్ అయిపోయింది సంఘంలోకి. వెంటనే మళ్ళీ పేతురు గారు యెరూషలేంకి వెళ్ళిపోయారు. యెరూషలేంకి వెళ్ళిపోతే యూదులందరూ తిరగబడిపోతున్నారు పేతురు గారి మీద. ఇదేంటయ్యా, నువ్వు అన్యజనుల ఇంటికి వెళ్ళావంట కదా, వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చావంట కదా, అసలు మనం వాళ్ళు కలుసుకోకూడదు కదా, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, దైవజనుడు అయ్యండి. మీకు తెలియదురా, మీకు అన్నవరా, నాకు జరిగిందంత చెప్తాను కూర్చోండి అంటున్నాడు. తర్వాత కింద అధ్యాయాలు అదే ఉంటుంది. మీకు జరిగిందంత చెప్తాను వినండి. అన్యజనులు దేవుడు తనలోనికి రప్పించుకోవడానికి ఈ కార్యాన్ని నాతో జరిగించాడు. పని పరలోకంలో ఉన్న కన్న తండ్రి దయా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. ఇక్కడ మాట చెప్పనా,
ఇప్పుడు కొర్నేలితో ఇక్కడ జాగ్రత్తగా వినండి, కొర్నేలితో దేవుడు ఆ పని చేయించుకోవడానికి కొర్నేలి ఒక్కడే పని చేశాడా? కొర్నేలి చుట్టూ చాలామంది పనిచేసి ఉంటారా? కొర్నేలి పంపించిన మనుషులు ఎవరిని తీసుకొచ్చారు? పేతురు గారిని తీసుకొచ్చారు. వాళ్ళు పని చేసినట్టేనా? అంతమంది పని చేస్తే ఆ కార్యం జరిగి ఆ కార్యం ద్వారా దేవుడి దయా సంకల్పం నెరవేరింది. రాత్రి మీటింగ్ జరిగింది మీకు వేరే చర్చిలో. ఆ మీటింగ్ అక్కడ జరిగిందంటే దాని వెనకాల దేవుడికి ఏదో కార్యం జరిగింది. అది ఆయనకి తెలుసు. ఏమంటే ఆ సంఘాన్ని కాస్తున్న దైవజనుడికి తెలుసు ఏం జరిగిందో అక్కడ. మీకు అర్థం అవ్వాలి ఇవన్నీ. అంటే మనం పని చేయటం వలన దేవుడి దయా సంకల్పం ఏమవుతుంది? నెరవేరుతుంది. ఎంత బాగుందండి. నా పనితో పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఆశ తీరుతుందా? పరలోకంలో ఉన్న కన్న తండ్రి కలలు పండుతాయా? నా పనితో పరలోకంలో ఉన్న కన్న తండ్రికి అనేక మంది పిల్లలు ఆయన దగ్గరకు వస్తారా? ఆయన బాధను తీర్చిన వాడనా నేను పని చేయటం అంటే? ఇది అర్థం అవ్వకండి ఎవరు దేవుడు పని చేయరండి. ఖాళీగా ఉండిపోతారండి, టీవీలు చూసుకుంటూ ఉండిపోతారు. ఆ పనికిరాల మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదో సోది కబుర్లు చెప్పుకుంటా గంటల తరబడి వాళ్ళతో గడిపేస్తారు. ఆ టైం పాస్ చేసే బదులు దేవుడు పని చేయి, దేవుడు పని పెట్టుకో. ఎందుకు వృధాగా కాలాన్ని పనికిరాని వాటి కోసం ఇస్తున్నావు? అర్థమైంది అనుకుంటున్నాను. పెద్ద పాట వంటిదే. తర్వాత అలాగా దేవుడి దయా సంకల్పాన్ని నెరవేర్చడానికి అన్ని జనులందరినీ కూడా ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఇక యేసు ప్రభు రక్షణ ఇచ్చాడు, దాన్ని కొనసాగించడానికి మనం కావాలి. అలాగే అన్ని జనులు దేవుని ఇంట్లోకి వచ్చారు, సంఘంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ అన్ని జనులందరినీ ఎవరు తీసుకొస్తారా? ప్రారంభం అయితే అయింది. మీరు ఇప్పుడు ప్రారంభించిన దాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. కొనసాగించాలంటే ఒకరు కావాలి. మళ్ళీ వెతుకుతున్నాడు ఎవరు దొరుకుతారని. ఒక ఆయన దొరికాడు. ఎవరు? హీరో సౌలు. తర్వాత ఏమయ్యాడు? పౌలు. ఏం చేశాడు చెప్పండి? పౌలు పని ఏంటి చెప్పండి? అన్యజనులకు నేను ఎవరిని? అపోస్తలుడను. కొర్నేలి ప్రారంభించి పునాదులు వేస్తే అన్యజనుల రాక దానిని కొనసాగించి అనేక మంది అన్యజనులను సంఘంలోనికి నడిపించింది ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. ఎఫ్సి సంఘం ఎవరు అనుకున్నారు? వాళ్ళు ఎఫ్సీలు అంటే భయంకరులు. ఒకప్పుడు అర్తిమీదేవిని దేవతగా పెట్టుకుని గుళ్ళు గోపురాలు అనుకుంటూ భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న పట్టణం అది ఎఫ్సి పట్టణం. వాళ్ళందరినీ లాగేసారండి దేవుళ్ళకి. చూసారా? అంటే పౌలు గారు ఇప్పుడు ప్రార్థన చేస్తే జరిగిందా, పని చేస్తే జరిగిందా? పని. చూసారా? గ్రామాన తిరగటం దేవుడి గురించి చెప్పుకుంటూ. క్రైస్తవ్యానికి ఇదే తెలియదండి. పునాదులండి క్రైస్తవ్యానికి. పునాదులే తెలియలేదు. ఇంకా పని చేయి. ప్రార్థనని వ్యక్తిగతం, పని పరలోకంలో ఉన్న కన్నతండ్రి సంకల్పాన్ని నెరవేర్చేది. మర్చిపోకండి. కనుక పనితో పరలోకంలో ఉన్న కన్నతండ్రిని మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి, ఆనంద పెట్టాలి. సంతోషపెట్టి ఇలాగ ఎవరైతే ఆనంద పెడతాడో వాళ్ళకే దేవుడు విశ్రాంతి ఇస్తాడు. అది చూసుకుని ముగించుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల ఆయుష్కాలము. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల ఆయుష్కాలము పరిమితి, లిమిట్. నువ్వు ఎంతకాలం ఉండవు భూమి మీద? 60, 70, అధిక బలం ఉంటే 80. నీకు డబ్బున్నా అంతేకాలం, డబ్బు లేకపోయినా అంతేకాలం. ఎవడు పేదవాడికైనా అంతేకాలం, ధనవంతుడికైనా అంతేకాలం. ఎవడికైనా ఆయుష్కాలం ఒకటే. దేవుడు లిమిట్ పెట్టాడు. నరుడు ఆయుష్కాలమునకు పరిమితి కలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాలని వయపరిమాణము నీవు వారికి నియమించేసావు. ఇంతే వయసు అని నువ్వు నియమించేసావు. దాన్ని దాటి వాడు ఒక్క క్షణం కూడా భూమి మీద బ్రతకడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ ఆయుష్కాలాన్ని మీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? కూలివాని వలె తమకు నియమింపబడిన పనిని వాళ్ళు భూమి మీద ముగించేంత వరకు వాళ్ళకి విశ్రాంతి దొరకద్దు. ఎలాగొంచండి ఇప్పుడు? నా సంకల్పాన్ని నెరవేర్చిన వాడికే నా విశ్రాంతిలోనికి రాణిస్తాను. నా పని కోసం భూమి మీద కష్టపడిన వాడికే విశ్రాంతిలోనికి రాణిస్తాను. ఎందుకంటే నేను కష్టపడి విశ్రాంతి తీసుకున్నాను. మీ తండ్రిగా మీకు రోల్ మోడల్ నేనే. నేను కుర్చీ వేసుకుని కూర్చొని మిమ్మల్ని పని చేయమని చెప్పడం లేదు. దేవుడు చేయలేదా పని? నా తండ్రి పని చేశాడు. ఇది వరకు పని చేయుచున్నాడు అంటాడు యేసు ప్రభు సువార్తల్లో. మీకు తెలుసు కదా?
ఏం చేశాడు తండ్రి? 6 దినాలు కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ విశ్వాన్ని కట్టి అలిసిపోయి విశ్రాంతిలోకి వెళ్ళిపోయి, భూమి మీద ఎవరైతే నా కొరకు పని చేస్తారో వాళ్ళనే నా విశ్రాంతిలోనికి నేను రాణిస్తాను. పని చేయను, ఏమి చేయనంటే ఆయన సంకల్పం నీ మీద ఏదో ఉంది, అది నెరవేరదు. అది నెరవేరినప్పుడు నువ్వెందుకు రావటం విశ్రాంతిలోకి? వెళ్ళిపో నరకానికి. ఇంకోటి చెప్పనా, చాలామంది అనుకుంటారు, ఏమన్నా మేము చర్చిలో మేము ఒకరిని చేయకపోతే ఏమవుతుందండి, మా పరిస్థితులు బాగోలేదు, అలా చేస్తున్నారు కదా అనుకుంటారు చాలామంది. కాదు, ఇక్కడ చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది ఒక్కటి మీకు అర్థం అవ్వాలి. మీరు పని చేయకపోవటం వల్ల దేవుడికి మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో మీకు అర్థం అవ్వాలి. ఇది పెద్ద చైనండి. ఈ చైన్ అర్థం అవ్వకే పని ఎత్తుకోవటంలో చాలామంది. ఇప్పుడు నేను మా కుటుంబం అంతా అన్యజనులండి. అందులో నా ఒక్కడికి వాక్యం పట్టింది. నేను ఒక్కడిని దేవుళ్ళలోనికి వచ్చాను. నేను దేవుళ్ళలోనికి రావటం నా వలన చాలామంది దేవుళ్ళకి వచ్చారండి. నేను వాక్యం చెప్పడం వల్ల వచ్చారు, మా బంధువులు వచ్చారు, నాకు తెలిసిన స్నేహితులు వచ్చారు. ఇప్పటికి చాలామంది నేను మారుస్తూనే ఉన్నాను. నేను ఒక్కడిని రావటం వలన, నేను ఒక్కడిని పనిచేయటం వలన ఇదిగో ఇంతమంది వస్తున్నారండి. నేను పని చేయకుండా, మీకు ప్రారంభంలో చెప్పాను కదా, ఆ ప్రసంగం విని కూడా, ఆ రోజు జయశాలి గారి ప్రసంగం విని కూడా ఇలాగే ఉంటుందిలే బైబిల్ మనకెందుకని నేను ఎస్ఐ అయిపోయాను అనుకోండి, నా వలన రక్షణలోనికి రావాల్సిన ఎంతమంది వస్తారా? రారు. ఇలా అందరూ నరకానికి వెళ్ళిపోవడానికి కారకుడు ఎవరిని చెప్పండి? నేనే. ఇప్పుడు మీ బంధువులనా, మీ స్నేహితులనా, ఎవరినో మీ ద్వారా రక్షించుకోవాలని దేవుడు మీకు వాక్యాన్ని అందించి మిమ్మల్ని పని చేయమంటుంటే, మీరు పని చేయనప్పుడు మీ వలన రావాల్సిన ఆత్మలు ఏమైపోతాయి? నరకానికి వెళ్ళిపోతాయి. నరకానికి వెళ్ళిపోతే మిమ్మల్ని ఎందుకు పరలోకానికి రాణిస్తాడు? మీకు కూడా పోరా, నీ వల్ల అందరూ వెళ్ళిపోయారు నరకానికి. మీకు ఒక ఉపమానం ఇప్పుడు అర్థమవుతుంది. తలాంతుల ఉపమానం లెక్క పెట్టుకోండి. ఇప్పుడు ఒకడికి 5 ఇచ్చాడంట, ఎన్ని చేశాడు? 10. ఒకడికి 2 ఇచ్చాడు, ఎన్ని చేశాడు? 4. ఒకడికి 1 ఇచ్చాడు, ఆడేం చేశాడు దాన్ని? అంటే ఏమి చేయలేదు. అంటే ఆడికి ఇచ్చిన టాలెంట్, ఆడికి ఇచ్చిన పని భూమి మీద దేవుడి కోసం చేయలేదు. ఒంటిగా మిగిలిపోయాడు. ఒంటిగాడు నువ్వెందుకు రా, పోరా నరకానికి. చాలామందికి తెలియలేదు, మీరు పని చేయకపోతే మిమ్మల్ని పరలోకానికి రానివ్వడు. మీ జీవితాన్ని ఉపయోగించి ఒకరిన, ఇద్దరిన, ముగ్గురిన సంఘంలోనికి నడిపించి రక్షించకపోతే మీకు పరలోకం లేదు. గ్యారంటీ, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఇది రాసుకోండి. దేవుడు దయా సంకల్పం నెరవేర్చడానికి భూమి మీద నీకు జన్మనిచ్చి, రక్షణిచ్చి, వాక్యాన్నిచ్చి పని చేయి అంటున్నప్పుడు, నువ్వు పనెత్తుకోనప్పుడు నీ వలన రావలసిన ఆత్మలు దెబ్బతినేసాయి. ఆలోచించుకోండి. నా వల్ల ఏమవుతుంది అనుకుంటారు? అలా అనుకుని నీరు గారిపోకండి. మీరు దేవుడు మాటలు నేర్చుకోండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ బంధువులకు చెప్పుకోండి, ఒకరినో ఇద్దరినో మీ జీవితాన్ని ఉపయోగించి మార్చండి. దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టుకోండి. నా వల్ల ఇదే అయింది ప్రభా, ఒక ఇద్దరిని తేగలిగా నీ దగ్గరికి అనండి, ఎవడ పరలోకం ఇస్తాడు. ఏమి చేయకుండా ఒంటిగా మిగిలిపోతే మాత్రం పరలోకాన్ని ఇవ్వడం. పని అనేసరికి దేవుడు దయా సంకల్పం నెరవేరుతుంది. విరివిగా చేయండి, ఇంకా బాగా చేయండి, ఇంకా బాగా చేయండి. పని చేయండి, పరలోకాన్ని సాధించండి. పని ముగించిన వానికి ఏం దొరుకుతుంది అంటున్నాడు అక్కడ? విశ్రాంతి. పని ముగించకపోతే నరకం.